సుమారు 4.5 దశాబ్దాల పాటు సేవలు అందించినటువంటి విశాఖ ఎయిర్పోర్ట్ ఇక సేవలు పరిసమాప్తమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు అర్ధరాత్రి నుంచి ఇక్కడ సర్వీసులన్నీ కూడా క్లోజ్ అవుతున్నాయి. రేపటి నుంచి అధికారికంగా భోగాపురం ఎయిర్పోర్ట్లో మొత్తం సర్వీసులన్నీ కూడా ప్రారంభమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఆఖరి రోజు విశాఖ ఎయిర్పోర్ట్లో ప్రస్తుతానికి పరిస్థితులు చూడొచ్చు. రేపటి నుంచి ఇవన్నీ కూడా పరిసరాలన్నీ కూడా ఇంకా ప్రయాణికులు ఎవరూ ఉండకుండా మొత్తం మూగబోయే పరిస్థితి ఏర్పడుతుంది. 4.5 దశాబ్దాల పాటు ఎంతో సేవలు అందించినటువంటి కేవలం విశాఖ నగర వాసులకే కాకుండా ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఇటు గోదావరి జిల్లాలతో పాటు కాకినాడ, రాజమండ్రి వీటన్నిటిలో కూడా ప్యాసింజర్స్ అంతా కూడా ఎక్కడికి వచ్చే తమ ప్రయాణాలు కొనసాగించేవారు. విశాఖ ఎయిర్పోర్ట్తో ఒక విడదీయలేనటువంటి ఎమోషన్ అనేది చాలా వరకు ఉందని చెప్పుకోవాలి. మరి అభివృద్ధి దృష్ట్యా భోగాపురంలో ఏర్పాటు చేసినటువంటి కొత్త విమానాశ్రయంలో రేపటి నుంచి మొత్తం సర్వీసులన్నీ కూడా వెళ్తాయి. అక్కడతో చూసుకుంటే మరి ప్రయాణికులంతా కూడా ప్యాసింజర్స్ అంతా కూడా విమానానికి సంబంధించి ప్రయాణాలన్నీ కూడా అక్కడి నుంచే జరుగుతాయి. ఈరోజు చివరి రోజు కాబట్టి ఒకసారి విశాఖ ఎయిర్పోర్ట్లో చూస్తున్నాం. ఇకపై రాజకీయ నాయకుల సందడి ఉండదు, అభిమాన హీరోల, నటుల వీళ్ళ యొక్క తాకడి ఇక్కడ ఉండదు. వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వచ్చేటువంటి ప్యాసింజర్స్ అవ్వచ్చు, వీళ్ళంతా కూడా ఎంతో కలకల్లాడినటువంటి విశాఖ ఎయిర్పోర్ట్ అనేది మరి ఈరోజు అర్ధరాత్రితో ఇదంతా కూడా మూగబోయే పరిస్థితి ఏర్పడుతుంది. విశాఖ ఎయిర్పోర్ట్ అనేది నగరవాసులకు ఒక ఎమోషన్. ఎందుకంటే మనం చూసుకుంటాం, చుట్టుపక్కల చూసుకుంటే మంచిగా బీచ్ వ్యూ ఉంటుంది. ఇక్కడికి ల్యాండ్ అయ్యేటువంటి విమానాలు అవ్వచ్చు, ప్రయాణించేటువంటి విమానంలో అంతా కూడా సముద్రం మీద నుండి వెళ్ళేటప్పుడు ఒక అనుభూతిని ఫీల్ అవుతారు. దాంతోపాటు ముఖ్యంగా చూసుకుంటే ఎక్కువగా ఉత్తరాంధ్ర జిల్లాల వాళ్ళు ఇతర గల్ఫ్ దేశాల్లో ఉంటారు. వాళ్ళు విదేశాలకు వెళ్ళి పనిచేసుకుని మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా గ్రాండ్ వెల్కమ్ పలుకుతూ ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అటువంటి పరిస్థితులన్నీ కూడా దాదాపుగా భోగాపురం ఎయిర్పోర్టు ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళిపోతుంది. అయితే ఇదంతా ఒక ఎంత చూసుకుంటే విశాఖ నగరవాసులు కాస్త అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. మరి ఏదైనా సరే కొత్త ఎయిర్పోర్టుకు అలవాటు అయినంత వరకు కూడా కొన్ని రోజులు తప్పదు. దీంతో పాటు ఇక్కడ నుంచి ఈ ఆటో సర్వీసులు అవ్వచ్చు, క్యాబ్ సర్వీసులు ఇవన్నీ అందించేటువంటి ఎవరైతే మిగతా ఈ ఆటో వాళ్ళు అవ్వచ్చు, క్యాబ్ డ్రైవర్స్ వీళ్ళంతా కూడా ఉపాధి ఖచ్చితంగా ఇక్కడతో ఇది ఎండ్ అయిపోయినా మరి భోగాపురం వైపు అది ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పుకోవాలి. లాస్ట్ డే ఈరోజుతో అయిపోతుంది విశాఖ ఎయిర్పోర్ట్తో. ఎలాంటి అనుభవం? ఇది నేను మా అత్తారూరి వైజాగ్, నేను పూణేలో డిఫెన్స్లో పనిచేస్తాను. సో ఆల్మోస్ట్ నాకు పాప పుట్టింది, ఆల్మోస్ట్ ట్రావెల్ చేస్తూ ఉంటాను. సో నేను అనకాపల్లి నుంచి విశాఖపట్నం వచ్చాను ఇప్పుడు. సో నెక్స్ట్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం, అనకాపల్లి నుంచి అక్కడికి వెళ్ళాలి భోగాపురం. సో చాలా విడదీయలేని అనుభవం ఉంది. యాక్చువల్లీ ఆ వ్యూ ఉంటుంది కదా, ఇట్లా వెళ్ళి అట్లా వస్తుంది. ఆ రైట్ సైడ్ వ్యూ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. సో అది మిస్ అవుతాను. బట్ కొత్త ఎయిర్పోర్ట్ ఎలాగా అక్కడ మా ఫ్రెండ్ నరేంద్ర కూడా పనిచేస్తున్నాడు. అతను CEO ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాడు. రీసెంట్గా చెప్పాడు, ఇదే అరే నీ లాస్ట్ ఫ్లైట్, నేను చాలా ఉత్సాహంతో ఉన్నాను. ఇక్కడ నెక్స్ట్ చాలా టెన్షన్ ఉంది వాళ్ళకి, నెక్స్ట్ రేపే కొత్త ఫ్లైట్ వస్తుంది, సడన్గా ఆపరేషన్స్ అన్నీ అక్కడ షిఫ్ట్ అవుతాయని. వెయిటింగ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. చాలా మంది డిఫెన్స్ ఎయిర్పోర్ట్, పూణే కూడా డిఫెన్స్ ఎయిర్పోర్ట్, మేము డిఫెన్స్ ఎంప్లాయీస్, చాలా అనుబంధం ఉందన్నమాట. సో అది భోగాపురం అంతా కూడా మిస్ అవుతున్నారా? చాలా చాలా ఎస్పెషల్లీ అది ఉంటుంది కదా, వ్యూ ఉంటుంది కదా, అది మిస్ అవుతున్నాం. కానీ కొత్త ఎయిర్పోర్ట్ ఎక్సైట్మెంట్ కూడా ఉంది. నెక్స్ట్ మా పాప 4th month వస్తుంది. సో 4th monthలో నేను మా వాడు నెక్స్ట్ మీ పాపని కొత్త ఎయిర్పోర్ట్ నుంచే పంపిస్తా ఉన్నాడు నరేంద్ర. సో ఆల్ ది బెస్ట్ నరేంద్ర ఫర్ యువర్ GMR అండ్ ఆల్సో విశాఖ ఎయిర్పోర్ట్తో విడదీయలేనటువంటి బంధం. ఎన్నో సినిమా షూటింగ్లు కూడా చోటు చేసుకున్నాయి. పర్యాటక ప్రాంతం కాబట్టి ఇతర ప్రాంతాల నుండి వచ్చేటువంటి వాళ్ళంతా కూడా విశాఖను ఎక్కువగా చూస్ చేసుకుంటారు. ఇక్కడ దిగిన తర్వాత వెంటనే అద్భుతమైన వ్యూ పాయింట్లకు వెళ్ళి అక్కడ సేద తీరుతూ పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందినటువంటి నగరం కూడా. మరి అలాంటివన్నీ కూడా చాలా వరకు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా సరే ఇక్కడికి తండోపతండాలుగా అభిమానులు, కార్యకర్తలంతా కూడా ఇక్కడికి విచ్చేస్తుంటారు. సుమారు ఒక 45 సంవత్సరాలు అంటే 4.5 దశాబ్దాల పాటు సేవలు అందించినటువంటి వైజాగ్ ఎయిర్పోర్టు ఈరోజు అర్ధరాత్రితో దాదాపుగా సేవలన్నింటిని క్లోజ్ చేస్తుంది. వైజాగ్ ఎయిర్పోర్ట్తో మీ అనుబంధం ఎలాంటిది మేడం? అనుబంధం ఏమీ లేదు. మేము ఇప్పుడు రెగ్యులర్గానే వస్తానే ఉంటాము. ఈ పిల్లలకి ఇంత ఇన్కన్వీనియంట్, ప్రజలకి ఇంత ఇన్కన్వీనియంట్గా ఉంది 1.5 hour అంటే ఇక్కడి నుంచి మరి బస్సెస్ సౌకర్యం అందరూ ఎఫర్ట్ చేయలేరు కదా, ట్యాక్సీలు, కార్లు ఉన్నవాళ్ళు తప్పితే.
మరి సామాన్య ప్రజలందరికీ అందుబాటులో ఉన్న దీన్ని తీయటం అంటే కొంచెం కష్టం. అది ఏదైనా ఇంటర్నేషనల్గా పెట్టుకొని ఇది మామూలుగా ఉంచుకుంటే డొమెస్టిక్గా బాగుంటుంది. అది మరి అందరి ఒపీనియన్ ఒక రకంగా ఉండదు కదా. కొత్త ఎయిర్పోర్ట్ వచ్చింది, ప్రజలందరికీ హ్యాపీనే, కానీ ఇన్కన్వీనియన్స్ గురించి కూడా కొంచెం ఆలోచించాలి కదా, ప్రజల ఇది గురించి కూడా, ఎఫోర్డబిలిటీ గురించి. అంతేనండి. అంటే వైజాగ్ ఎయిర్పోర్ట్ సుమారు 4.5 దశాబ్దాలుగా నడుస్తుంది. ఉంది. కేవలం వైజాగ్ వాసులే కావాలంటే ఇటు ఉత్తరాంధ్ర వాసులు, అవును, అందరికీ. ఇటు ఈస్ట్ తూర్పు గోదావరి, వెస్ట్ గోదావరి వీళ్ళ నుండి కూడా వచ్చినటువంటి పరిస్థితి ఎలా ఉంది? అదే అందరికీ ఉపయోగంగానే ఉంది, కానీ ఇది ఒకేసారి మార్చడం అనేసరికి కొంచెం కష్టంగానే ఫీల్ అవుతున్నారు అందరూ. దీంతో మళ్ళీ ఇంత ఇన్కన్వీనియంట్, అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు కదా ప్రజలు. మరోవైపు సినిమా వాళ్ళు ఎవరైనా వచ్చినా సరే అభిమానులంతా కూడా ఇక్కడికి క్యూలు కట్టి గ్రాండ్ వెల్కమ్ చెప్పేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ రోజుతో విశాఖ ఎయిర్పోర్ట్లో ఈ రోజుతో సర్వీసులు క్లోజ్ అవుతున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్లో రేపు నుంచి సర్వీసులు మొదలవుతున్నాయి. కాబట్టి చెప్పండి సార్, వైజాగ్ ఎయిర్పోర్ట్తో మీ అనుబంధం ఎలాంటిది? ఇప్పుడు ఇక్కడ నుంచి భోగాపురం వరకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఆల్మోస్ట్గా షిఫ్ట్ అయిపోతుంది. ఈ రోజు నైట్తో సర్వీసులు అన్ని క్లోజ్ అయిపోతున్నాయి. వైజాగ్ ఎయిర్పోర్ట్తో మీ అనుబంధం ఎలాంటిది? వైజాగ్ ఎయిర్పోర్టు ఇట్ ఈస్ ఎ ఎమోషనల్ కనెక్షన్. మేము రోజు మా అబ్బాయి వస్తుంటారు, మా అల్లుడు వస్తుంటాడు, బాంబే నుంచి వస్తుంటాడు, మా సొంత బావమరిది కువైట్ నుంచి వస్తుంటాడు. వైజాగ్ అనగానే, వైజాగ్ ఎయిర్పోర్ట్ అనగానే చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. సొంత ఇంటికి వస్తున్నట్టుగా ఫీల్ అవుతారు. ముందు బాగా దగ్గర అవడం వల్ల ఇంటికి గమ్మున వెళ్ళిపోతాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, ఎయిర్పోర్ట్లో దిగినా అబ్బా ఇంటికి వెళ్ళేటప్పుడు 1-2 గంటలు ఇంకా వెయిటింగ్, అమ్మా వస్తున్నా అని. అది ఉండదు. ఇంటికి వచ్చిన పావు గంటలో టక్కన ఇంటికి వచ్చేయచ్చు. ఆ ఆనందం ఉంటుంది, సొంత ఇంటికి వచ్చినట్టుగా ఉంటుంది. అలాగే చాలా మంచి ఎయిర్పోర్ట్, చాలా లవ్లీగా అభిమానంగా ఉంటారు, స్టాఫ్ ప్రేమగా ఉంటారు, వల్గారిటీ తక్కువ. ఇక్కడ అనాథరైజ్డ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా బాగా తక్కువ ఎయిర్పోర్ట్లు. మిగతా ఎయిర్పోర్ట్లో కొంచెం చాలా ఎక్కువ అనీజీగా ఉంటుంది, మోసపూరితమైన ఉంటాయి, మోసాలు చేస్తూ అంటారు. ఈ ఎయిర్పోర్ట్లు మటుకు చాలా లవ్లీగా, ఫ్యామిలీగా, ఫ్రెండ్లీ నేచర్గా ఉన్న ఎయిర్పోర్టు, చక్కటి ఎయిర్పోర్టు. చిన్నది అందమైంది, చిన్నది అభిమానమైంది. దీనికి ఎయిర్పోర్ట్లకి ఎప్పుడు వచ్చినా ఇక్కడి నుంచి మా ఊరు వెళ్ళిపోతున్నా 1-2 నెలలు చాలా బాధగా ఉంటుంది. అయ్యో వైజాగ్ మిస్ అయిపోతున్నాం, వైజాగ్ ఎయిర్పోర్ట్ మిస్ అయిపోతున్నాం అని. దూరంగా వెళ్ళడం వల్ల డెఫినెట్లీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక రత్నం లాంటిదే వైజాగ్ డెవలప్మెంట్కి, వైజాగ్కి. కానీ మనకు అన్నిటికీ దూరం అయిపోతున్నది. వెళ్ళాలంటే నియర్లీ 3 to 4 hours పూట పోద్ది, రావాలన్నా పూట పోద్ది, కొంచెం దూరం. అలాగే పిల్లలకి దీంట్లో ఉద్యోగం చేస్తున్నాడు మా కజిన్, ఆడైతే 4 రోజుల నుంచి గోల, రాత్రి లేచిపోతున్నాడు. ఎరా అంటే ఇప్పుడు మా అబ్బాయి అర్జెంటుగా స్కూల్ మార్చాలి, మళ్ళీ ఫీజు కట్టాలి, డొనేషన్ కట్టాలి, ఇంటికి దూరం రా, ఎంజాయ్మెంట్ దూరం, అన్నిటికీ దూరం అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు కొంతమంది. మాకు కూడా అమ్మ దూరం అనిపిస్తున్నది. దూరమైన అందమైంది, లెట్ us ఎంజాయ్. సీతాకోచరికి లాంటి ఇక్కడ అలాంటి సందడి ఏం కనిపించదు. ఈ రోజు కనిపిస్తున్న క్రౌడ్ చాలా బాధాకరం విషయం. నేను మార్నింగ్ రోజు వాకింగ్కి వస్తాను, వచ్చి మొత్తం అంతా ఐఎన్ఎస్డీగా లోపల దాకా వెళ్తాను. ఈ ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతున్నది, ఈ సందం ఉండదు, కారు ఉండదు, ఈ అమ్మాయిలు ఉండరు, అందమైన ఈ యొక్క ప్రకృతి మిస్ అయిపోతున్నారు. డెఫినెట్గా చాలా బాధగా ఉంది ఎయిర్పోర్ట్ వెళ్ళిపోవడం. ఉంటే బాగుంది, దీన్నే వల్ల ఎక్స్పాన్షన్ చేస్తే బాగుండు అనిపించింది. బట్ అది ప్రభుత్వం ఫర్దర్ డెవలప్మెంట్ కాబట్టి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ బోత్ రియాలిటీ యాజ్ వెల్ యాజ్. మరి విశాఖ నగర వాసులంతా ఈరోజు మనం చూస్తున్నాం, వెళ్ళేటువంటి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇస్తున్నటువంటి పరిస్థితులు. మరి రేపటి నుంచి కూడా ఇక్కడ అలాంటి దృశ్యాలు ఏమీ కనిపించట్లేదు. విశాఖ ఎయిర్పోర్ట్ అనేది కేవలం విశాఖ నగర వాసులకే కాకుండా చుట్టుపక్కల జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంతో ఎమోషన్. అలాంటి 45 సంవత్సరాలు, సుమారు 4.5 దశాబ్దాల పాటు కూడా సేవలు అందించేటువంటి విశాఖ ఎయిర్పోర్ట్ అనేది ఈరోజు అర్ధరాత్రితో క్లోజ్ అవుతుంది. కాబట్టి మరి రేపటి నుంచి అధికారికంగా భోగాపురం ఎయిర్పోర్ట్లో ప్రయాణాలు మొదలవుతాయి. ఇక్కడితో ఈ రోజుతో, ఈ అర్ధరాత్రితో మొత్తం విమానాశ్రయంకి విశాఖ ఎయిర్పోర్ట్ సంబంధించిన సేవలన్నీ కూడా పరిసమాప్తం కాబోతున్నాయి. కెమెరామెన్ రవితో చిరంజీవి NTV, విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి.